నిజం టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మనం ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో భాగంగా పసిపిల్లల్లో అసలు ఫిట్స్ ఎందుకు వస్తాయి అనే దాని గురించి తెలుసుకుందాం. సో పసిపిల్లల్లో ఫిట్స్ అనేవి ఈ కారణాల వల్ల రావచ్చు. మొదటిది, వాళ్ళకి రెగ్యులర్గా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వాలి, తల్లిపాలు ఇవ్వాలి. ఒకవేళ ఫీడింగ్ సరిగా టైంకి ఇవ్వకపోతే అది ఫిట్స్కి దారితీయచ్చు. రెండోది, ఈ కాలం జనరేషన్లో ఎక్కువ మంది తల్లులకి షుగర్ అనేది ఉంటుందన్నమాట. సో షుగర్ ఉన్న తల్లులకి వాళ్ళకి పుట్టే పిల్లలకి షుగర్ లెవెల్స్ బాగా తక్కువగా ఉండడం వల్ల ఒంట్లో వాళ్ళకి ఫిట్స్ రావచ్చు. ఇంకా నెలలు తక్కువగా పుట్టడం, అంటే బాగా ముందు నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకి ఒంట్లో షుగర్ లెవెల్స్ కానీ కాల్షియం లెవెల్స్ కానీ బాగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. సో దీనివల్ల ఫిట్స్ రావచ్చు. ఇంకొకటి ఏంటంటే, పుట్టగానే ఏడవకపోవడం, అంటే కాన్పు లేట్ అయినా, కాన్పు సమయంలో బిడ్డకి ఏదైనా అస్వస్థత కలిగినా కానీ వాళ్ళు ఏంటంటే పుట్టగానే ఏడవరు. దానివల్ల బ్రెయిన్కి వెంటనే ఆక్సిజన్ సప్లై అందకపోవడం వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉండిద్ది. ఇవే కాకుండా ఇన్ఫెక్షన్స్, అంటే చిన్న పసిపిల్లలకు కూడా మెదడు వాపు, తల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇలా వచ్చినా కానీ ఫిట్స్ వస్తాయి. సో ఈ కారణాల వల్ల మెయిన్గా పసిపిల్లల్లో ఫిట్స్ అనేవి రావచ్చు. ఇప్పుడు ఫిట్స్ వచ్చినప్పుడు వాటిని జనరల్గా ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎలా గమనించుకోవచ్చు? ఇప్పుడు హాస్పిటల్లో ఉంటే డాక్టర్ గారు చూస్తారు, కానీ ఇంట్లో ఉంటే మనం ఎలా గమనించుకోవచ్చు అని అంటే, సడన్గా జర్క్స్ అనేవి వస్తాయి. అవి మామూలుగా పిల్లలు ఇలా 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 చేయడం అనేది కామన్, ఉలిక్కి పడడం ఎక్కువగా. కానీ మనం ఎప్పుడైతే చేత్తో వాటిని పట్టుకోవడానికి ట్రై చేస్తామో అవి మళ్ళీ ఆగిపోయినాయి అని అంటే కనుక మామూలుగా వచ్చే జిట్రీనెస్ అన్నమాట అది. సో అది ఫిట్స్ కాదు. అలా కాకుండా ఒకవేళ మనం పట్టుకున్నా కానీ ఆగకుండా ఉండడం, బేబీ అనేది నీలంగా అయిపోవడం, లేదనంటే కళ్ళు పైకి తేలేసి చూడడం, ఇలాంటివి ఏదైనా జరుగుతుంటే అవి ఫిట్స్ లక్షణాలుగా తీసుకోవచ్చు. అలా కాకుండా మనం ఎప్పుడైతే సైకిల్ తొక్కుతాం కదా, అలాంటి సైక్లికల్ మూమెంట్స్ చేసి నీలంగా అయిపోవడం, కళ్ళు తేలేయడం, ఇది కూడా ఒక ఫిట్స్లో భాగంగా తీసుకోవచ్చు. అలా కాకుండా సడన్గా ఉలిక్కి పడడం అనేది ఫిట్స్ కాకపోవచ్చు. మోస్ట్లీ ఏదైనా డౌట్ ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం బెటర్. సో ఇప్పుడు ఇన్ని రకాల కారణాలు చెప్పాం కదా, జనరల్గా వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నామనంటే ఫీడింగ్ సరిగ్గా రాకపోతే ఫిట్స్ రావచ్చని. సో ఫీడింగ్ అనేది డిమాండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. అంటే వాళ్ళు ఏడ్చినప్పుడల్లా 2 గంటల నుంచి 3 గంటలకు ఒకసారి ఫీడింగ్ అనేది ఇవ్వాలి. సో రోజులో అట్లీస్ట్ 8 సార్లు మనం ఫీడింగ్ ఇవ్వాల్సి వచ్చింది. అది సరిపోతుందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఒకసారి మనం ఫీడింగ్ ఇచ్చాక బేబీ 2 గంటల నుంచి 3 గంటల వరకు కంఫర్టబుల్గా నిద్రపోతుంది. ఆ తర్వాత లేచి ఫీడింగ్ కోసం ఏడుస్తుంది. రోజులో 6 నుంచి 8 సార్లు పాస్ అనేది వెళ్తుందన్నమాట. సో ఇలా గనక తీసుకుంటే ఫీడింగ్ సరిపోతున్నట్టు. అలా కాకుండా మనం నెగ్లెక్ట్ చేసి ఫీడింగ్ సరిగా ఇవ్వకపోతే వాళ్ళకి వెంటనే ఒంట్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తగ్గిపోవడం వల్ల ఫిట్స్ రావచ్చు. రెండోది ఏంటిది అని అంటే, తల్లులకు షుగర్ ఉండడం. తల్లులకు షుగర్ ఉండడం ఏంటంటే, ఇప్పుడు మన ఎక్కువగా తల్లులకి ఏంటంటే విడిగా షుగర్ ఉండకపోయినా ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తుందన్నమాట. దాన్ని గెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. సో ఇలా ఉన్న వాళ్ళకి పుట్టే పిల్లలు ఉండడానికి బరువు ఎక్కువ ఉన్నా కానీ తరచుగా షుగర్ అనేది లో అవుతూ ఉండిద్ది. ఎందుకనంటే తల్లి గర్భంలో ఆ చేంజెస్ వల్ల వాళ్ళకి ఎక్కువ షుగర్ ఉండడం వల్ల వీళ్ళకి తక్కువగా ఉండడం అనేది జరిగిద్ది. సో వీళ్ళకి ఏంటంటే, ఎప్పుడైతే డయాబెటిక్ మదర్స్ అనేది వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కేర్ఫుల్గా పిల్లల్ని చూసుకోవాలి. సో మూడవది ఏంటంటే, నెలలు తక్కువగా పుట్టిన పిల్లలు. వీళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ 2 వారాలు గడిచే వరకు, అంటే పుట్టిన తర్వాత 2 వారాలు గడిచే వరకు షుగర్ లెవెల్స్ కానీ కాల్షియం లెవెల్స్ కానీ తక్కువైతే మనకి ఏంటంటే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో నెలలు నిండకుండా పుట్టిన పిల్లల విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఫీడింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇంకొక కాజ్ ఏంటంటే, పుట్టగానే ఏడవకపోవడం. సో పుట్టగానే ఏడవకపోతే జనరల్గా ఏంటంటే డాక్టర్ గారు అబ్జర్వేషన్లో ఉంచుతారు. సో ఇంకా సీరియస్గా ఉంటే డాక్టర్ దగ్గరే ఉంటారు కాబట్టి వీళ్ళు 48 గంటల లోపు ఏదన్నా ఫిట్స్ వస్తే గనక వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్. సో ఇన్ఫెక్షన్స్ అంటే వాళ్ళలో ఎలా గమనిస్తాము? పసిపిల్లల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే, జ్వరం రావడం, ఫీడింగ్ తీసుకోకపోవడం, కదలికలు తక్కువగా ఉండడం, లేదనంటే టెంపరేచర్ చేంజెస్, అంటే సడన్గా చల్లగా అయిపోవడం, లేదా ఎలాగా అంటే మచ్చలుగా ఒళ్ళంతా రావడం, ఇలాంటివన్నీ ఇన్ఫెక్షన్ లక్షణాలు. సో వీటన్నిటిని గమనించుకొని మనం గనక అప్రాప్రియేట్గా వైద్యం స్వీకరిస్తే గనక పిల్లల్లో ఫిట్స్ని మనం మనకి
అనుకున్నంతలో అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ మనకి ఫిట్స్ వచ్చాయి వన్స్ అని అంటే డాక్టర్ గారు ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. దాన్ని తరచుగా రోజుకు ఒకసారి వాళ్ళు ఫిట్స్ మందు అనేది ఇస్తారు. దాన్ని రెగ్యులర్గా వాడుకొని రెగ్యులర్ చెకప్స్ అనేవి చేయించుకోవాల్సి వచ్చింది. థ్యాంక్ యూ.